వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రకటించిన తర్వాత కొంతమంది వివాదాస్పదులైన పోలీసు అధికారులని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. కొంతమంది ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో వైసీపీ నాయకులకు సహకరించిన ఐఏఎస్ అధికారులను కూడా చర్యలు తీసుకుంది వాళ్ళ మీద కూడా. తర్వాత ఎన్నికలు దగ్గర పడ్డాక ఎన్నికలు మరో వారం రోజుల్లో ఉందనగా ఏపీ డీజీపీ ఈయన కూడా బదిలీ చేసింది. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఏపీ డీజీపీ, ఏపీసీఎస్ ఇద్దరు కూడా జవహర్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళిద్దరూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అనేక దఫాలు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన తర్వాత ఎట్టకేలకు ఈ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేశారండి. బదిలీ చేసి ఇంకో హరీష్ కుమార్ గుప్తా గారిని డీజీపీగా నియమించారు. వాస్తవానికి ఈ రాజేంద్రనాథ్ రెడ్డి, ఈ జవహర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా జగన్ గారి సామాజిక వర్గం అన్న విషయం అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ అందరూ రెడ్లే. అట్లాగే సామాజిక వర్గమే కాదు, సొంత జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కూడా అని అంటారు. ఇలాంటి వాళ్ళని పెట్టుకొని తన ప్రైవేట్ ఎస్టేట్ లాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి. సరే, రాజేంద్రనాథ్ రెడ్డిని చివరి నిమిషంలో పంపడం మూలంగా కొంత మేలు జరిగింది, కొంత కీడు జరిగింది చివరిదాకా కొనసాగించడం మూలంగా. అయితే ఈ సిఎస్ జవహర్ రెడ్డి జోలికి మాత్రం ఎన్నికల సంఘం రాలేదండి. ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నా కూడా ఆయన ఎందుకు కదిలించలేదో ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు తాజాగా ఆయన మొత్తం 1 by 1 తీసుకుంటే ఆయన ఎట్లా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాడంటే ప్రతి చర్య కూడా వైసీపీ ప్రభుత్వానికి మేలు చేసే విధంగా ఆయన తీసుకున్నాడు. ప్రతి నిర్ణయం ఆయన అలానే తీసుకున్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చాయి కాబట్టి వాలంటీర్లు ఇంతకు ముందులాగా ఇళ్లకెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి లేదు. దానివల్ల వాళ్ళు ఓటర్లను వైసీపీకి అనుకూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి పెన్షన్లు వాలంటీర్ల ద్వారా కాకుండా అధికారుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయించాలని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను ఈయన పెడచెవిన పెట్టాడు. పెడచెవిన పెట్టడం కాకుండా వీళ్ళందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి, గ్రామ సచివాలయాలకు వెళ్ళి పెన్షన్లు తీసుకునే విధంగా మండు టెండల్లో వాళ్ళంతా సఫర్ అయ్యే విధంగా బిహేవ్ చేశాడు. ఎందుకంటే సఫర్ అయితే కోపం వస్తుంది. కోపం వస్తే చంద్రబాబు నాయుడు మీ మీద దీని మీద ఫిర్యాదు చేశారు, అందుకే ఇలా జరిగిందని చెప్పి బ్లేమ్ చంద్రబాబు నాయుడు మీద నెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాం అనుకున్నారు. అయితే అక్కడ అదొక నిర్ణయం. ఆ తర్వాత 2వ నెలలో, మే నెలలో బ్యాంకుల్లో వేయమన్నారు, అట్లాగే ఇంటింటికి వెళ్ళి ఇవ్వమన్నారు. ఆ నెల కూడా అలాగే ఇబ్బంది పెట్టారు పెన్షనర్లని. ఇక ఆ తర్వాత ఏవైతే ఈ వైఎస్ఆర్ ఆసరా, లేదంటే అమ్మఒడి, ఈ రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు, పంట నష్టానికి సంబంధించి ఇలాంటివన్నీ కూడా ఒక 14,000 కోట్లకు, దాదాపు 14,000 కోట్ల పైచీలకు వీటికి సంబంధించి ఆయన జనవరిలోనే బటన్ నొక్కాడు, కానీ డబ్బులు వేయలే. జనవరి నుంచి ఇవ్వాలి, జనవరి ఫిబ్రవరిలో బటన్ నొక్కాడు, కానీ అకౌంట్స్లో డబ్బులు వేయలేదు, లబ్ధిదారుల అకౌంట్స్లో. వీటన్నిటిని కూడా ఆపి ఉంచారు. ఎన్నికలకు 1 వారం రోజుల ముందో 4 రోజుల ముందో వేసేద్దాం అకౌంట్లోకి, ఆ పని చేస్తే మనకి ఎన్నికల్లో లబ్ధి కలుగుతుందని చెప్పి వాళ్ళు ఆలోచించారు ప్రభుత్వ పెద్దలు. దానికి జవహర్ రెడ్డి గారు సహకారం కూడా అందించారు పూర్తిగా. అయితే దీని మీద ఎన్నికల సంఘం నిలిపేసింది, ఇది కుదరదు, దీనివల్ల రాజకీయంగా లబ్ధి కలిగే అవకాశం ఉంటుందని చెప్పి. అయితే దాని మీద కోర్టుకు వెళ్ళింది, ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. ఈ సదర్ జవహర్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి కోర్టులో సవాల్ చేశారు. సవాల్ చేసినప్పుడు అక్కడ జస్టిస్ కృష్ణమోహన్ గారు అనుకుంటా, ఆయన సింగిల్ జడ్జి, సింగిల్ బెంచ్, ఆయన 11, 12, 13 ఈ 3 తేదీలు మినహా ఆ ముందు రోజైనా ఇవ్వచ్చు అని చెప్పి ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని కూడా ఒప్పుకోలేదు, ఎన్నికల తర్వాత ఇవ్వాల్సిందే అని చెప్పి ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. అయితే ఆ రోజు ఏమైందంటే సింగిల్ జడ్జి తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని చెప్పి ముందే ఊహించుకొని ఈ జవహర్ రెడ్డి జిల్లాల్లో అధికారులందరినీ కూడా రాత్రి 10 దాకా కార్యాలయాల్లో ఉంచారు. ఆ రోజు తీర్పు వచ్చేసరికి రాత్రి అయింది. ఆయన తీర్పు ప్రిజర్వ్ చేసిన తర్వాత నైట్ చదివారు తీర్పు జడ్జి గారు. సో తీర్పు అనుకూలంగా వస్తుందని మీరందరూ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులందరినీ కూడా కార్యాలయాల్లో ఉంచారు జవహర్ రెడ్డి. అంటే ఆయన ఏ రకంగా అధికార పార్టీ కొమ్ము కాశారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి మొత్తం 14,000 కోట్లు ఇది ఏదో ఒక రకంగా పంపిణీ చేయించాలని చూశారు, అయితే అవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే 13వ తారీఖు తర్వాత మీరు యథేచ్ఛగా పంపిణీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, మా ఎన్ఓసి కూడా అవసరం లేదు, ఎన్నికల సంఘం ఎన్ఓసి కూడా అవసరం లేదని చెప్పారు.
కానీ అందరూ అనుకున్నారు ఎన్నికలు అయిపోయాక 14-15 తారీఖుల్లో మొత్తం డబ్బులన్నీ పడిపోతాయి అకౌంట్స్లో. రైతులు కావచ్చు, లేదంటే ఆసరా లబ్ధిదారులు కావచ్చు, మిగతా చేయూత వాళ్ళు కావచ్చు, షాదీ ముబారక్ వాళ్ళు అందరూ కూడా. కానీ డబ్బులు పడలా. ఎన్నికల ముందు వరకు ఏం చెప్పారంటే, మీకు నేను డబ్బులు వేద్దాం అనుకుంటే, నేను మీకు సహాయం చేద్దాం అనుకుంటే చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడు, ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని ఇవన్నీ ఆపేశాడు, నేను మీ బాంధవుడిని అని చెప్పి కలరింగ్ ఇచ్చాడు, ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎన్నికలు అయ్యాక వాటి సంగతి మర్చిపోయారు. ఆ డబ్బులు మొత్తాన్ని 14,000 కోట్ల మొత్తంగా కాంట్రాక్టర్లకు ఇవ్వాలని చూశాడు. కాంట్రాక్టర్లు కూడా అందరు కాంట్రాక్టర్లకు కాదు, వైసీపీకి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లు, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకి ఇవ్వాలని ప్లాన్ చేశారు. దాని మీద కూడా విమర్శలు వచ్చినాయి. అయితే విమర్శలకు వెరవలేదు. కేవలం 2,000 కోట్లే ఇప్పటికి లబ్ధిదారులకి పంపిణీ చేశారు. అంతకు రెట్టింపు 4,000 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు పంపిణీ చేశారు. ఇందులో కూడా ఈ జవహర్ రెడ్డిదే కీలక పాత్ర. ఇది ఒక యాంగిల్. ఇక రెండో యాంగిల్కి వస్తే, పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు. పోలింగ్ రోజు పల్నాడు ప్రాంతం అలాగే రాయలసీమలో అల్లర్లు జరిగినాయి బాగా. తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య గొడవలేని, వైసీపీ వాళ్ళు పోలీసులు అండ చూసుకొని రెచ్చిపోయారు. మనం చూసాం, మాచర్లలో కావచ్చు, లేదంటే తిరుపతిలో కావచ్చు. తిరుపతిలో అయితే ఆ పులివర్తి నాని మీద ఎలా దాడి చేశారో అందరూ చూశారు. లక్కీగా ఏంటంటే నాని కారుకి ఒక కెమెరా ఉంది, ఆ కెమెరా మొత్తం క్యాచ్ చేసింది. ఎవరెవరు వచ్చారు దాడికి ఏంటనేది అన్నీ కూడా రికార్డ్ అయినాయి. ఒకవేళ ఆ కెమెరా కనుక లేకపోతే ఈ పోలీసులు మళ్ళీ కట్టుకథలల్లి తిరిగి కేసు నాని మీద పెట్టుండేవాళ్ళు. అయితే ఇక్కడ ఏమైందంటే, ఎన్నికలకు ముందు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని ట్రాన్స్ఫర్ చేసిందండి ఎన్నికల కమిషన్. ఆ రవిశంకర్ రెడ్డి అనే అతను వైసీపీ తొత్తు, యూనిఫామ్ వేసుకున్న వైసీపీ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తాడు అతను. అలాంటి వాడిని ట్రాన్స్ఫర్ చేశారు, కానీ కింది స్థాయి సిబ్బందిని మాత్రం ట్రాన్స్ఫర్ చేయలే. డిఎస్పీలను కానీ లేదంటే సిఐల్ని, ఎస్ఐల్ని అలానే ఉంచేశారు పల్నాడు జిల్లాలో. ఈ రవిశంకర్ రెడ్డి ప్లేస్లో బిందు మాధవ్ అనే యువకుడిని ఎస్పీగా పంపించారు. ఈ బిందు మాధవ్కి ముందు నుంచి కూడా రాజేంద్రనాథ్ రెడ్డి సరైన సహకారం అందించలేదు అని పోలీస్ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ఈ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత పోలింగ్ రోజు హింస జరుగుతూ ఉంటే కింది స్థాయి సిబ్బంది ఎవరు కూడా ఆయన మాట వినలా, ఆయన చెప్పింది చేయలా, అంతా కంట్రోల్లో ఉందని చెప్పి ఆయన మభ్యపెట్టాలని చూశారు. చివరికి ఆయన స్వయంగా రంగంలోకి దిగి కొన్ని చోట్ల మాబ్ని చెదరగొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. వాస్తవానికి ఆయన తీవ్రంగానే కృషి చేశారు. కానీ ఇక్కడ ఏమైందంటే, అట్లాగే అనంతపూర్లో అమిత్ బర్దర్ కూడా అక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, ఒక చైతన్యాన్ని ఒక డిఎస్పీ ఉంటాడు. ఇక అతనంటే ఇక రవిశంకర్ రెడ్డిని మించిన కరుడుగట్టిన కార్యకర్త అనుకోండి. అతను పెద్దారెడ్డికి ఏజెంట్ అనుకోవాలి, లేదా పెద్దారెడ్డి దగ్గర కూలి అనుకున్నా కానీ తప్పు లేదు. అలా బిహేవ్ చేశాడు. అతను డిఎస్పీని మర్చిపోయాడు. అతను ఏకపక్షంగా చేస్తున్నాడని చెప్పి అతను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, రాజంపేట వేశారు. అతను అసలు అనంతపురం ఎస్పీకి తెలియకుండా తాడిపత్రి వెళ్ళి డ్యూటీ చేశాడు. తెలుగుదేశం వాళ్ళ మీద పడ్డాడు, తెలుగుదేశం కార్యకర్తలందరిని కొట్టాడు, గందరగోళం చేశాడు. అసలు ఎవరు పంపారు వీడిని అని చెప్తే కర్నూలు రేంజ్ డిఐజీ పంపాడంట. విజయారావు అని ఉన్నాడు కర్నూలు రేంజ్ డిఐజీ. ఈ విజయారావు గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు అమరావతిలో ఇతను చేసిన దాష్టికాలు మామూలుగా లేవు. ఇతని మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. మహిళలను కూడా చూడకుండా, గర్భిణులను చూడకుండా, ముసలోళ్ళని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టించాడు. అలాంటి విజయారావు ఈ ఎస్పీకి తెలియకుండా అనంతపురం పంపించి ఎలక్షన్ రోజు అరాచకం చేయించాడు. ఈ విజయారావు మీద యాక్షన్ ఉండదు, ఈ చైతన్య అతని మీద యాక్షన్ ఉండదు, కానీ ఎస్పీని సస్పెండ్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి బిందు మాధవ్ని సస్పెండ్ చేశారు. తిరుపతిలో ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద హత్యాయత్నం జరిగితే సుత్తి తీసుకొని జస్ట్ మిస్ అయింది, అతను భుజం మీద తగిలింది, సుత్తి తల మీద కొడితే అక్కడే చనిపోయిండేవాడు అతను, పులివర్తి నాని. కానీ ఆయన మాత్రం వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు, తిరుపతి ఎస్పీనేమో కేవలం బదిలీ చేశారు. అతను వచ్చేసి ఇతనికి శిష్యుడు. అందుకని ఢిల్లీ పిలిపించినప్పుడు ఏం చెప్పాడు ఎన్నికల సంఘానికి, బిందు మాధవ్ ఫెయిల్యూర్ అన్నాడు, అమిత్ బర్దర్ ఫెయిల్యూర్ అన్నాడు. వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోమని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందనమాట. ఇంత ఏకపక్షంగా, ఇంత పక్షపాతంగా ఈ జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఈ జవహర్ రెడ్డి కౌంటింగ్ దాకా సిఎస్గా ఉంటే రేపు కౌంటింగ్ కూడా సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదు. కాబట్టి ఇతన్ని అర్జెంటుగా ఈ పదవి నుంచి తొలగించాలి. ఇతని ప్లేస్లో వేరే సమర్థుడైన అధికారిని, నిష్పక్షపాతిగా పేరొందిన అధికారిని వేస్తేనే ఏపీలో కౌంటింగ్ సజావుగా నిష్పక్షపాతంగా జరుగుతుందని చెప్పి ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని ఇతన్ని తప్పించకపోతే కౌంటింగ్ నాటికి ఈ కౌంటింగ్ విషయంలో కూడా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.